బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్వేష్ మరో సంచలనమైన వీడియోని రిలీజ్ చేశాడు. ట్రావెలింగ్ వీడియోలకి కొన్నాళ్ళ పాటు బ్రేక్ ఇస్తాను, అలాగే దేశ సమస్యలపైన పోరాటాన్ని సాగిస్తాను, ఇండియాలో మహిళలకు స్వేచ్ఛ లేదు, ఆ స్వేచ్ఛ కోసం నేను పోరాడుతాను అంటూ, అలాగే ఇటు కాషాయం రంగు కప్పుకొని నేను ఖచ్చితంగా వీడియోస్ని చేస్తాను, మహిళల స్వేచ్ఛ కోసం పోరాడుతాను అని చెప్పాడు. ఇటు రాముడి పేరుతో దేశాన్ని కొంతమంది దోచుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ వాళ్ళను నేను టార్గెట్ చేశాను, వాళ్ళందరికీ ఇప్పుడు డబ్బులు లేకుండా చేశాను కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ నా మీద కక్ష కట్టారు. నేను ఎప్పుడు దొరుకుతానా అని వెయిట్ చేసి ఇప్పుడు నా మీద కక్ష కట్టి నన్ను ఇలా బద్నాం చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇటు దోపిడీ దొంగతనాలు చేసి రాముడి పేరు చెప్పుకుంటున్నారు కొంతమంది, వాళ్ళందరి భరతం పడతాను, వాళ్ళందరి సంగతి చూస్తాను. ఇప్పటి నుంచి ట్రావెలింగ్కి సంబంధించిన వీడియోస్ కాదు, ఈ వీడియోసే పెట్టబోతున్నాను అంటూ సెన్సేషనల్ కామెంట్స్. ఇటు నా వెనక ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఈ ఏడాది బూతులు వాడకుండా సమస్యలపై పోరాడతా అంటూ ఇటు అన్వేష్ కమెంట్స్ చేస్తున్నాడు. మొత్తానికైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇటు ఆంజనేయ స్వామి తనకిచ్చాడంటూ ఒక వీడియోని రిలీజ్ చేశాడు. మొదటగా ఆ వీడియోని చూద్దాం, అసలు అతను ఏం మాట్లాడాడు అనేది. ఆంజనేయ స్వామి కనబడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇచ్చారు. వినాయకుడు ఉన్నారు కదా నీ పక్కన, వాళ్ళ తమ్ముడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టుకో, విజయాలన్నీ కలుగుతాయి అన్నారు. నన్నంట ట్రావెలింగ్ కొన్నాళ్ళు పక్కన పెట్టి ప్రజా సమస్యల మీద పోరాడమన్నారు. ఒక 10 వాక్యాలు చెప్పారు. కాషాయం రంగు కప్పుకొని దేశాన్ని దోచుకుంటున్నారంట, వాళ్ళంతా చూడమన్నారు. తర్వాత ఏదో చెప్పారు, బత్తాయిలతో కొట్టాలి అన్నారు. నాకు అర్థం లేదు, మీకు కమెంట్ చేస్తే చెప్పండి. ఇంకొందరు స్వామిమాల వేసుకొని మోసం చేస్తున్నారంట, వాళ్ళు అంతు కూడా చూడమన్నారు. ఇంకేంటంటే నేను అడిగాను, ఎవరు చేశారు స్వామి అంటే, ఇప్పుడు సీతమ్మని అంటే నేను ఉన్నాను కదా చూసుకోవడానికి, నువ్వు మంచివాడివి, నువ్వేం చేయలేదు, ఈ బెట్టింగ్ యాప్ల వాళ్ళందరినీ ఆపేశావు కదా, వాళ్ళందరికీ డబ్బులు లేవు, ఎప్పుడు దొరుకుతావా అని గోతికార నక్కల్లా కాచుకొని వాళ్ళు నిన్ను ఇరికించారు అని చెప్పారు. మరి తప్పదు, అయితే ప్రజా సమస్యల మీద పోరాడుతాను స్వామి, మరి ఎలాగంటే బూతులు ఆడొద్దు అన్నారు. 2026 అస్సలు బూతులు ఆడొద్దని అన్నారు. మరి మీరు చూసుకుంటారంటే ఆయన చూసుకుంటారట, ఆయన మీద ప్రమాణకం చేసి ఆంజనేయ స్వామి మీద 2026 బూతులు ఆడను, ఒకళ్ళు ఆడినా కూడా నన్ను మీరు చొప్పించుకొని కొట్టాలి. 2026 మటుకు ప్రజల కోసమే పోరాడమన్నారు, ఆడవాళ్ళ కోసం ముఖ్యంగా పోరాడమన్నారు. స్త్రీకి స్వేచ్ఛ లేదంట భారతదేశంలోని, స్త్రీ స్వేచ్ఛ కోసం పోరాడమని అన్నారు. చాలా విషయాలు చెప్పారు. ఏదో వెళ్తూ ఏదో ఒక మాట అన్నారు, బత్తాయిలతోనే కొట్టమన్నా అన్నారు. నాకు అర్థం అవ్వలేదు, బత్తాయిలతో కొట్టడం ఏంటి? కొంచెం చూడండి. కొందరంట దోపిడీ దొంగతనం చేసి జై శ్రీరామ్ అంటున్నారంట. ముందు జై శ్రీరాము, వెనక జై శ్రీరాము. రాముడి పేరు చెప్పి బోల్డ్ మోసం జరుగుతుందంట ఇండియాలోని. మతం పేరు చెప్పి మతం మత్తులో దొంగతనాలు, అన్యాయాలు, అక్రమాలు చేయడం జై శ్రీరామ్ అనడం అంట. ఆ బత్తాలందరినీ కొట్టమని అన్నారు. తర్వాత చాలా మందికి వింగ్స్ అన్నారు. ఆ వింగ్స్ని ఒక్కొక్క వింగు అంటే ఆ రెక్కలు నరకమని అన్నారు. ఆయన ఏం చెప్పారో అర్థం లేదు. మీకేమైనా అర్థమైతే ఈ 2026 ప్రజా సమస్యల మీదే మాట్లాడమన్నారు, ఇంకేటూ వద్దన్నారు. రోజుకి నేను అన్నాను, రోజుకి 16 గంటలు కష్టపడతాను స్వామి, రోజుకి 8 వీడియోలు పెడతాను, ఓకేనా అంటే ఓకే అన్నారు. 2 కోట్లు సంపాదించమని ఆయనే చెప్పారు. చెప్పి 50 లక్షలట ట్యాక్స్ కట్టమన్నారు. ఇండియాకి కట్టేద్దాం, కూర్చొని 1,50 లక్షలు వస్తుందంటే ఎందుకు? మళ్ళీ అడిగాను, ఎందుకు స్వామి ఇవన్నీ నేనే చేయాలంటే, ఇండియాలో ఉన్నవాళ్ళు మీడియాలకి డబ్బులు కమ్ముడిపోతారు, రాజకీయం ఉంటుంది, నువ్వు ఎవరికి భయపడవు, నేనున్నాను కదా అని అన్నారు. మరి ఆ మాత్రం చాలు. ఆంజనేయ స్వామి అభయం ఇచ్చారంటే మామూలుగా ఉండదు. అసలు ఒక్కొక్కరిని బూతులు లేకుండా కొట్టిపారేమని అన్నారు. దుష్టుల్ని దుర్మార్గుల్ని చంపేమన్నారు. నా వీడియో వచ్చిందంటే వెన్నులో వణుకు పుట్టాలంట. అమ్మో, ఎంత నమ్మకం నా మీద స్వామి పెట్టుకున్నారంటే అస్సలు ఆ స్వామి వారి నమ్మకాన్ని మేము వమ్ము చెయ్యం. ఓకే, చాలా కొత్త ట్విస్ట్ అనొచ్చు, కొత్త యాంగిల్ అనొచ్చు. ఒక్కసారిగా దీనికి ముందు ఒక వీడియో పెట్టాడు, దాంట్లో ఖచ్చితంగా ట్రావెల్, పబ్లిక్ ఇష్యూస్, హైజీన్, ఉమెన్ ఫ్రీడమ్, ఇవన్నిటి గురించి నేను రోజు 5 వీడియోలు చేస్తా అన్నాడు. వెంటనే మరి నెక్స్ట్ వీడియో, ఇప్పుడు పెట్టిన వీడియోలో ఇటు ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని నాకు ఇచ్చాడు, కల్లోకి వచ్చాడు, నన్ను కొన్ని పనులు చేయమని అడుగుతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఏంటి, కాషాయాన్ని ధరించమంటున్నాడు, దాంతోపాటు ఓన్లీ ఇటు దేవుడికి సంబంధించిన దాని గురించి, మహిళల స్వేచ్ఛ గురించి, వీటన్నిటి గురించే వీడియోస్ చేయమని అడుగుతున్నాడు. ఎట్ ద సేమ్ టైం కొంతమంది సమాజంలో చాలామంది ఉన్నారు, దాంట్లో కొంతమంది జై శ్రీరామ్ అని చెప్పి ఆయన పేరు వాడుకొని చాలా డబ్బులు సంపాదిస్తున్నారు, తప్పులు కూడా చేస్తున్నారు, వాళ్ళందరి భరతం పట్టమంటూ చెప్పుకొచ్చాడు. ఎట్ ద సేమ్ టైం ఇటు బెట్టింగ్ యాప్స్ వాళ్ళు గుంట నక్కల్లా
వెయిట్ చేశారు నన్ను ఇబ్బంది పెట్టడానికి, నా ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి. వాళ్ళు కావాలనే వాళ్ళకి డబ్బులు రావడం ఆగిపోయాయి కాబట్టి వాళ్ళందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారు. అలాగే మీడియాకి అమ్ముడు పోతారు వీళ్ళందరూ కొంతమంది అంటూ వాళ్ళని కూడా ఉద్దేశించాడు. అలాగే స్వామివారు, ఆంజనేయ స్వామివారు ఇటు బత్తాయిలతోనే కొట్టాలి అని ఒక మాట చెప్పారు. నాకు అర్థం కాలేదు, మీకేమైనా అర్థం అయితే చెప్పండి అంటూ కూడా ఇటు వ్యూవర్స్ని కూడా అడుగుతున్నాడు. నాకైతే అర్థం కాలేదు. బత్తాయిలతోనే అంటే బత్తాయిలంటే ఏంటి? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? మీకేమైనా అర్థమైతే మీరు కింద స్క్రాల్ అవుతున్న ఈ నంబర్స్ అన్నిటికీ కాల్ చేసి మీ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. అలాగే ఆయన ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకొన్ని మాటలు కూడా మాట్లాడాడు. ప్రతి నెలనా మొత్తానికి సంవత్సరం తెలియదు కానీ 2 కోట్లు ఆదాయాన్ని సంపాదించమని అడిగాడంట స్వామివారు. 2 కోట్ల ఆదాయాన్ని సంపాదించి దాంట్లో 50 లక్షలు భారత ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టమని కూడా స్వామివారు చెప్పారంట. దాంతోపాటు నిన్ను చూసుకోవడానికి నువ్వు ఎవరికి భయపడవు, ఎవరికి అమ్ముడు పోవు, నువ్వైతే కరెక్ట్గా పనిచేస్తావు అంటూ ఇటు ఆంజనేయ స్వామియే స్వయంగా తనకి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఒక విగ్రహాన్ని ఇచ్చి మరి ఇవన్నీ తనతో చేయించాలని చెప్పాడంట. అలాంటి మాటలు చెప్తున్నాడు. మొత్తానికి ఇటు జై శ్రీరామ్ అనే నినాదాన్ని వాడుకొని డబ్బులు సంపాదించే ప్రయత్నం చాలామంది చేస్తున్నాడు అంటున్నాడు. అలాగే ఇంకొక మాట కూడా చెప్పాడు, వింగ్స్, కొంతమంది రెక్కలు ఉన్నాయంట, ఆ రెక్కలని కూడా నరకమన్నారంట. ఏ రెక్కలు, ఎవరికి వచ్చిన రెక్కలు, దేనికి వచ్చిన రెక్కలు, ఒక రకంగా అసలు ఎవరి పేర్లు తీయకుండా ఎవరిని టార్గెట్ చేయకుండా ఈసారి చాలా ఇండైరెక్ట్ స్పీచ్లో మాట్లాడాడు. మరి ఎవరెవరిని టార్గెట్ చేశాడు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు అని మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా, అభిప్రాయాలు ఉన్నా, మీకేమైనా ఒపీనియన్స్ ఉన్నా మీరు కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలని నాతో పంచుకోవచ్చు. సో అలాగే ప్రతిరోజు ఒక 8 వీడియోలు తీయమన్నాడంట స్వామివారు. 8 వీడియోలు తీయమన్నారు. అలాగే నిన్ను చూసుకోవడానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరికి భయపడవు, కానీ నీకు నేనున్నాను అంటూ కూడా స్వయంగా స్వామివారే అన్వేష్కి చెప్పారంట. అలాగే వీడియో వస్తే ఈసారి ఇప్పటి నుంచి మామూలుగా ఉండదు, ఒక్కొక్కడికి నా వీడియోస్కి ఇంకా చుక్కలే చూపిస్తాను వీడియోస్తోని అంటూ ఒక స్టేట్మెంట్ కూడా చేశాడు. అలాగే ఇంకో సెన్సేషనల్ స్టేట్మెంట్, 2026 మొత్తం, ఈ సంవత్సరం మొత్తం ఒక్క బూతు కూడా వాడకుండా ఉండమని స్వామివారు చెప్పాడంట. సో ఒక్క బూతు కూడా వాడకుండా మరి ఉండబోతున్నాడా నా అన్వేష్? సో ఇంకొక మాట, ఇంతకుముందు చేసిన ఇంకొక వీడియోలో కూడా ఏం చెప్పాడంటే, ఇటు నా అన్వేషణ ఛానల్లో నేను ట్రావెల్కి సంబంధించిన వీడియోస్ పెడతాను, అలాగే ప్రపంచ యాత్రికుడు ఛానల్లో ఇటు ట్రావెల్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే మహిళలపైన ఏవైతే కొన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయో వాటి గురించి మాట్లాడతాను, అలాగే క్లీన్లీనెస్, పరిశుభ్రత గురించి మాట్లాడతాను, పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడతాను అని చెప్పాడు. వెరీ నెక్స్ట్ వీడియోలో మాత్రం ఏం పెట్టాడంటే, సుబ్రహ్మణ్య